పరిశోధించాలండి మనం జాగ్రత్తగా బైబిల్ని. ఏదో ఒక పుస్తకం పట్టుకొని ఆ పుస్తకంలో కొన్ని సంగతులు అనుకుంటే కుదరదండి. 66 పుస్తకాలలోని ఆ సారాన్ని మనం జాగ్రత్తగా పెట్టాలి. పిండితే అసలు తప్పులు అనేవి బైబిల్లో లేవండి. పైన చదివిన వాళ్ళకి ఇవి తప్పులుగా కనిపిస్తున్నాయి తప్ప అర్థం కాక. ఆయన ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు అన్నాడు. ఏమంటే బైబిల్ చదివితే ఎవరికైనా ఆనందమా ఏడుపా? చాలామంది అంటారండి నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ఏటోనండి బైబిల్ చదువుతుంటే నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థన చేయండి అంటాడు. ఏంటి బైబిల్ చదివితే నిద్ర వస్తుందా అంటే ఇతనికి ఆనందం ఏమొస్తుందండి? ఇలా బైబిల్ చదివే వాళ్ళకి నిద్ర వస్తుంటే ఆనందం జరుగుతుంది. ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? బైబిలులో రాయబడిన జ్ఞాన సంగతులు నిజంగా ఒక్కొక్కటి నీ మెదడులోనికి ప్రవేశిస్తుంటే అది మహదానందం అండి. అది మహదానందం. నిజం అంటే నిజంగా ఈరోజు నేను పొందుతున్న ఆనందం చాలా గొప్పదండి. ఎంత తీక్షణంగా, ఎంత ఆవేశంగా, ఎంత రోషంగా ప్రభు పక్షాన నిలబడి ప్రపంచ మట్టి జ్ఞానాన్ని మరి సవాలు చేస్తున్నారంటే నా దగ్గర ఎంత దైవ జ్ఞానం ఉండాలో మీరు ఆలోచించండి.